నమస్తే ఇమ్మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్స్ ఏదైతే ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ టికెట్స్ అనేది ఒక 5 ఉన్నాయి ఇప్పుడు మనకి. బీజేపీకి ఒకటి, జనసేనకి ఆల్రెడీ నాగబాబు గారిని డిక్లేర్ చేశారు, అండ్ టీడీపీ కూడా ముగ్గురిని డిక్లేర్ చేశారు, గీతాంజలి గారిని వాళ్ళని. సో బీజేపీ పరంగా గనక మనం చూసుకున్నట్లయితే సోము వీర్రాజు గారికి ఇవ్వబోతున్నారు మనకంటూ ఒక టాక్ వచ్చింది. సో దాన్ని మీరు ఏకోపిస్తారా సార్? అంటే నేను ఈ ఎమ్మెల్సీ టికెట్ల పంపకంలో మాత్రం కొంత కూటమి తొందరపాటు ప్రదర్శించింది అక్కడ అనమాట. కూటమి అంటే ఓన్లీ బీజేపీయో అని కాదు, మొత్తం 3 పార్టీల వ్యవహారంలో కూడా కరెక్ట్ గా లేదనిపించింది నాకు. ఒకటి ఓకే, జనసేన పార్టీ నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. అది కొంచెం అది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అవుతుంది ముందు ముందుకి. ఆయన సమాధాన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ముందు ముందు ఏర్పడుతుంది. రెండోది, సోము వీర్రాజు బీజేపీ పార్టీలో అంత సర్వీస్ చేసిన వ్యక్తి కాదు. అంటే రెండోది, ఆయన హార్డ్ కోర్, ఎంత బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన సోమవీరాజు గారు మనసు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంది అని కొంతమంది చెప్తున్నారు. అది నిజమే అని అంటారా? అంటే మనసు ఉందంటే సంపాదించుకోవచ్చనే మనసు అందరికీ ఉంటుందండి. ఈ రాజకీయ నాయకుడికి జగన్మోహన్ ఓకే, రెడ్డి దగ్గర ఎందుకు ఉంటుందంటే, సరే సంవత్సరం తిరగకుండా లేదా ఈ సంవత్సరాల్లో జీవిత కాలానికి సరిపడే సంపాదన సంపాదించేసుకోవచ్చు, ఇంక రాజకీయాలు ఎందుకు అనే ఆలోచనతో ఉంటుంది. అందరి మనసు కూడా ఆయన 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 పట్లే ఉంటుంది, ఆయన మీద ఉంటుంది. దాన్ని మనం ఓకే, పరిగణలో తీసుకోకూడదు. ఓకే. సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సోమవీర్రాజు గారికి ఇవ్వడంలో కొంతమంది బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారు అని మనం అర్థమవుతుంది. ఎందుకంటే వీర్రాజు గారు ఎప్పుడే నేను మీకు చెప్పాను, ఆయన వైఎస్ఆర్సీపీ మనిషి అని చెప్పి. ఇది బ్యాక్ డోర్ గా వైఎస్ఆర్, అఫీషియల్ కాకపోయినా అన్అఫిషియల్ అయిన వైఎస్ఆర్సీపీ మనిషి. సో అలాంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వాలి? ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఇదే బీజేపీలో, మా అందరిని ఎందుకు చూడట్లేదు, మీకు ఎందుకు సోమవీర్రాజు గారిని చూశారు అన్నట్టుగానే కొంతమంది క్వశ్చన్స్ అనేది రైజ్ చేస్తున్నారు. దానిపైన మీరేమంటారు సార్? యు ఆర్ వెరీ రైట్ అండి. ఇప్పుడు రాజకీయాలు మారాయండి. ఇప్పుడు పూర్వం రాజకీయాలు అంటే అదేదో ముసలాళ్ళ వ్యవహారం అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా ఓకే, కాకుండా రాజకీయాల్లోకి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు యువత. ఆ యువత తాలూకు ఆలోచనలు చచ్చుపడినట్టుగా ఉండవు, చాలా షార్ప్గా ఉంటాయి. నేను పని చేస్తున్నాను, నాకు అవకాశం ఇవ్వండి. ఎవరో ఓకే, ముసలికి పాశ్చాత్యగా పచ్చడిలాగా వాళ్ళకి ఇస్తే మరి మేమేం చేస్తాం? మాకెందుకు ఆవేశం? దెబ్బలు మేమెందుకు తినాలి? రాత్రి పగలు మేమెందుకు కష్టపడాలని ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్నకి ఎవరికి సమాధానం లేదు. ఓకే, అందువల్ల రాజకీయాల్లో మాత్రం చాలా అంటే అంటే అడకత్తెరలో పోగదెక్కలాంటిది, కత్తిపై సోమ లాంటిది ఈరోజు రాజకీయం. అది ప్రతి నాయకుడు కూడా గుర్తుంచుకోవాలి. ఓకే. సార్, నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది సోమవీర్రాజు గారికి ఇవ్వడం బీజేపీలో కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. ఓకే, బానే ఉంది. అండ్ ఏదైతే ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారో కొంతమంది, సో వాళ్ళకి టికెట్ దక్కనందున మళ్ళీ కూటమిలో ఉన్న వేరే పార్టీకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా, బీజేపీలో కంటిన్యూ అవ్వకుండా? అది జంపింగ్స్ ఎలా ఉంటాయండి? ఇప్పుడు వస్తే ఇప్పుడు రేపు ఈ జనసేన ఆవిర్భావ సభ అది దాని ఆకర్షణ మూలంగా ఎవరైనా జంప్ చేసినట్టయితే, ఎవరైనా బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని లోనకి రాగలిగినట్టయితే జనసేనలోకి వస్తారు, కానీ ఇంకో పార్టీలోకి ప్రస్తుతానికి వెళ్ళరు, వెళ్ళినా ఉపయోగాలు లేవు. ఒకటి. ఓకే, అందువల్ల ఇది మరి 14వ తారీఖు తర్వాత జరిగే పరిణామాలు బట్టి ఎవరు ఎంతలోకి వెళ్తారన్నది మనం సుస్పష్టంగా చెప్పగలం. ఓకే. ఇప్పుడు 14 తర్వాత కొంచెం ఒకటి ఇద్దరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? అమ్ము, మీకు ఈరోజు చెప్తున్నాను నేను, 14 తర్వాత రాజకీయ సమీకరణాలు బాగా మారిపోతాయి. ఈ రోజు పవన్ కళ్యాణ్ కేవలం కేవలం 21 సీట్లు మాత్రమే పరిమితం. 14 తర్వాత 175 కూడా ఎందుకు నిలబెట్టలేము అని ఆలోచించే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఓకే, 15 సీట్లకి పోటీ చేస్తాం, తప్పే ఉంది ఓకే, అంటే ఇప్పుడు పరిస్థితి వస్తుందన్నమాట. రేపు 14 బట్టి ఉంటుంది. కానీ 14 మీరు అనుకున్నట్టుగా 10 లక్షల మంది వచ్చి సంబరాలు చేసుకునే సమయం కాదు. ఇంకోసారి చెప్తున్నాను, అది పవన్ ని టార్గెట్ గా జరుగుతున్న సంబరం అది. అది మాత్రం ఓకే, చూసుకోవాలి. మన ఓకే, హోమ్ చాలా సార్లు ఫెయిల్ అయిపోయింది.
అనడానికి అలా చెప్పడానికి సారీ టు సే లైక్ దిస్. ఎందుకంటే ఎవరెవరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఆ జైల్లో బిర్యానీలు తినేస్తున్నారు, కుటుంబ సభ్యులు వచ్చేస్తున్నారు, ఫేక్ మెడికల్ సర్టిఫికేట్లు వచ్చేస్తున్నాయి, ఏమి చేయాలంటే అది చేయగలుగుతున్నారు అంటే మన లా అండ్ ఆర్డర్స్ కరెక్ట్ గా పనిచేయనట్టు కదా లెక్క. మరి 10,000 మందితో మన జనసేన ఆవిర్భావ సభ పెడుతున్నట్టయితే ఇన్ని లక్షల మంది వస్తున్నారు. అన్ని లక్షల మందిలో అన్ని లక్షల మందిలో మరి ఎన్ని లక్షల మంది వైసీపీ వారు ఉంటారన్నది ముందు వాళ్ళు ఆలోచించాలి. ఓకే. కనీసం ఒక వర్మ వర్గం ఇప్పటికే బాహాటంగా తిట్టడం మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్ బాహాటంగా. మనం చూసినట్టయితే ప్రత్యర్థి వర్గమైనటువంటి వాళ్ళ తాలూకు ఛానల్లో వచ్చింది. వర్మ వర్గం తిట్టింది పవన్ కళ్యాణ్, మామూలు కాదు, అమనా బూతులు తిట్టింది. వీటన్నిటి తాలూకు పరిణామాలు ఎలాగుంటాయి. బట్ ఒక దొరబాబు వచ్చాడు, దొరబాబు ఒక 400 మందితో మరి జనసేనలో చేరుతున్నాడు. ఇలా చేరేవారు కానీ పార్టీలోంచి వెళ్ళిపోయేవారు కానీ సంఖ్య చాలా భారీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అయితే ఇక్కడ నెక్స్ట్ ఆవిర్భావ సభ ఎంతైతే ఆడంబరంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా ఉంటుంది అని మాత్రం చెప్పక తప్పదు. రెండు, పవన్ ని 1000 కళ్ళతో కాపాడుకోపోయినట్టయితే డెఫినెట్ గా అంతర్గత వ్యవహారాలు బయటపడతాయి. అంతర్గత వ్యవహారాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వర్మ ఏమిటి, పవన్ ఏమిటి, తెలుగుదేశం పార్టీ ఏమిటి, నిజాలు బహిర్గతమయ్యేటువంటి ఒక పెద్ద వేదికగా నేను అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్.